ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురించి భక్తులందరికీ తెలుసు. అయితే ఆయన పీఠాధిపతిగా పీఠాధిపత్యం స్వీకరించిన తర్వాత, సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత, మంత్రాలయ పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఆయన ప్రకటించిన లీలలు అనేకం అన్నమాట. మానవాతీత శక్తులు అంటారు కదా, అలాంటి మానవాతీత శక్తులు ఎన్నో దైవికంగా అంటే అనుకోకుండా అప్రయత్నంగా ప్రకటించి ఎన్నో అద్భుతాలు చేశారని చెప్పాలి. ఇక ఆయన చేసినటువంటి ఆ మహా అద్భుతాలు ఒకటి రెండు ఆయన ఆరాధన దినోత్సవం సందర్భంగా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. అది కూడా గురు రాఘవేంద్రుడి యొక్క అనుమతితో. సరే, ఒకసారి తంజావూరు ప్రాంతాన్ని రఘునాథ నాయకుడు అని చెప్పేసి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గురు రాఘవేంద్ర స్వామికి అత్యంత భక్తుడు అనమాట. ఆయన మాట జబదాటకుండా ఉంటాడు. అయితే ఆయన వయసు వచ్చిన తర్వాత తన కొడుకు యువరాజు విజయ రాఘవ నాయకుడికి రాజ్యం అంతా పట్టాభిషేకం చేసి రాజ్యం యొక్క బాధ్యతలు, పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు. ఈ యువరాజు ఎప్పుడైతే పట్టాభిషేకం చేసిన తర్వాత రాజ్యం అధిరోహించాడో అప్పటి నుంచి ఒక వర్షాలు పడక అనావృష్టి పరిస్థితులు రాజ్యం అంతా అనావృష్టి పరిస్థితులు, కరువు కాటకాలు, ప్రజలు తిండి గింజలు కూడా లేకుండా అల్లాడే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో తండ్రి రఘునాథ నాయకుడు తన గురువు రాఘవేంద్ర స్వామి ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి మనల్ని తప్పించాలి, లేదంటే ఈ అనావృష్టితో రాజ్యం అంతా భ్రష్టు పట్టిపోతుంది, కరువు కాటకాలతో ఇప్పటికే మలమల్లాడుతున్నారు, వర్షాలు కురవట్లేదు, మనం ఏం తప్పు చేసామని భావించి గురు రాఘవేంద్ర స్వామి దగ్గరికి వచ్చారు. రాఘవేంద్ర స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత, స్వామి ఇది పరిస్థితులు మన రాజ్యంలో, తంజావూరు రాజ్యంలో అని చెప్పాడు. అని మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి నమస్కరించాడు. మహారాజు చాలా చెప్పేసరికి సరే అని చెప్పి మన రాజ్యంలో సుదర్శన హోమం చేయిద్దాం అని చెప్పేసి ఆయన రాఘవేంద్ర స్వామి పూనుకున్నారు. పూనుకున్న తర్వాత సుదర్శన హోమం కూర్చుని ఆయనే స్వయంగా ఉండి ఆ హోమానికి కావాల్సినంత చేశారు. చేసేసరికి మరి రాఘవేంద్ర స్వామి చేసిన తర్వాత మరి మామూలుగా ఉంటుందా? వెంటనే వానలు పడ్డాయి, సుభిక్షంగా తయారైంది. తర్వాత విషయం అయితే సుదర్శన హోమం జరుగుతున్నప్పుడు ఒక మహత్తు జరిగింది. అదేంటంటే రఘునాథ నాయకుడు మరి రాజు కదా, ఎంతైనా మహారాజు కదా, తన దర్పం ప్రదర్శించాలన్న ఉద్దేశంతో స్వామివారు అక్కడ హోమం దగ్గర ఉండగా ఒక విలువైన వజ్రాలు, రత్నాలు ఇవన్నీ పొదగబడిన ఒక హారాన్ని మన రాఘవేంద్ర స్వామికి భక్తిగా సమర్పించాడు. అక్కడ ఉద్దేశం ఏంటి? నేను చాలా విలువైన కనుక మీరు వచ్చి సుదర్శన హోమం చేశారు కాబట్టి మీకు ఒక బహుమానం ఇస్తున్నాను. ఎంత శిష్యుడైనప్పటికీ మహారాజు కాబట్టి అతనిలోకి వచ్చిన బయట అహంభావం ఉంటుంది, ఆ దర్పం దర్శ మామూలుగానే ఉంటాయి, రాజసం ఉంటుంది కదా. వెంటనే ఈయనండి సర్వసంగ పరిత్యాగి పీఠాధిపతి కాబట్టి ఈయన ఆ సుదర్శన హోమం ఈ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షాలు పడపోతే వీళ్ళు అలలాడుతున్నారనే ఉద్దేశంతో ఈ కరువు కాటకాలను తప్పించాలని చెప్పి భగవంతుడు ఆయన నమ్మిన శ్రీహరిని కీర్తిస్తూ సుదర్శన హోమం చేశారు ప్రార్థిస్తూ. అప్పుడు ఇది చూశాడు మహారాజు రఘునాథ నాయకుడు ఇచ్చినటువంటి ఈ హారాన్ని చూసి, చాలా విలువైన హారం, నవరత్నాలతో పొదగబడిన హారం. ఈ హారాన్ని తీసుకెళ్ళి ఆ హోమంలో టప్మని అలా పడేశాడు. పడేసరికి రఘునాథ నాయకుడికి ఒక్కసారిగా ఒళ్ళంతా జలరించింది. ఏమిటి ఇంత విలువైన హారాన్ని మహారాజు నేను గురువుగారికి సమర్పిస్తే రాఘవేంద్ర స్వామి తీసుకెళ్ళి ఇలా పడేసేటంటే ఇంకా ఆ విలువ తెలియదా, నేను ఇచ్చిన బహుమానం నచ్చలేదా అని ఆయనలో అనేక భావాలు కలిగాయి ఆ టైంలో. అప్పుడు ఇది గ్రహించి అంటే నువ్వు ఇచ్చింది నేను స్వీకరించలేదు, అగ్నికి సమర్పించేశాను అన్నట్టుగా తీసుకుని అందులో పడేసాడు తీసుకెళ్ళి. వెంటనే అలాంటి ఆలోచనలతో తిరుగుతున్నప్పుడు ఆ మహారాజు మదిలో రఘునాథ వెంటనే ఇలా మళ్ళా చేయిపెట్టాడు ఆ హోమం దగ్గర మన రాఘవేంద్ర స్వామి. అంటే ఆయన మహిమలు ఎలా ఉంటాయని చెప్పడానికే ఈ లీల మీకు విన్నవిస్తున్నాను. అది చేసేసరికి మళ్ళా అదే హారం ఆయన చేతిలోకి వచ్చింది. తీసుకొచ్చి ఆ మహారాజు చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత దీన్ని బట్టి ఆయనకు పశ్చాత్తాపం కలిగి కాళ్ళ మీద పడి, పొరపాటు ఏంటంటే నా ఆలోచనలో స్వామి నేను ఏదో రకరకాలుగా ఆలోచించాను, మీకేదో ఇచ్చాను అనుకున్నాను, మీకు నేను ఇవ్వగలన్న విషయం నాకు తెలిసింది. ఏదైనా సమర్పించేటప్పుడు దైవానికి కానీ గురువుకి కానీ త్రికరణ శుద్ధగా ఇచ్చేయాలా తప్పితే ఏదో ఉద్ధరించడానికి ఇచ్చాము, దానం చేసాము అలాంటి భావన ఉండకూడదనే ఆ విషయాన్ని ఆ రఘునాథ నాయకుడు తెలుసుకున్నాడు. మనకు కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకునే విషయం, ఎవరికైనా గురువు కానీ ఏదైనా దైవానికి కానీ సమర్పించిన శరణాగతితో సమర్పించాలి.
శరణాగతి అంటే ఇది ఇది నాది, దీని మీద చాలా విలువైంది, నేను అయినప్పటికీ మీకు ఇస్తున్నాను, ఇలాంటి భావనలతో కాకుండా ఇది సంపూర్ణంగా నేను నీకు దాసుడిని, నీది నీకే ఇస్తున్నాననే భావంతో సమర్పించాలనే అద్భుతమైనటువంటి ఆ విషయం, ఆధ్యాత్మిక రహస్యం ఇందులో దాగుందనమాట. సరే, ఈ లీల విన్నారు, ఇది బాగుంది. ఆ తర్వాత సుదర్శన హోమం జరిగిన తర్వాత మనం చెప్పక్కర్లేదు, తంజావూరు రాష్ట్రం అంతా సుభిక్షంగా వానలు పడ్డాయి, పంటలు పండాయి, కరువు కాటకాలు పోయాయి, అనావృష్టి తప్పింది, ప్రజలంతా ఆనందంగా జీవితాలు గడిపారు. ఇది పక్కన పెడితే ఇంకో లీల దగ్గరికి వచ్చేసరికి ఈయన మన రాఘవేంద్ర స్వామి, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆ గురుదేవులు ఏం చేశారంటే ప్రతిసారి ఆయన మూలారాముడు అని చెప్పేసి ఆ రాముడిని ప్రార్థించేవాడు. అలాగే పంచముఖ హనుమాన్ అంటాం కదా, ఆయన గురించి తపస్సు చేసేవాడు. ఆయన ఆరాధ్య దైవాలు మూలారాముడు, ఇంకా మాట్లాడితే పంచముఖి హనుమాను. సరే, ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈ పీఠాధిపత్యం చేస్తున్నప్పుడు ఏ ఊర్లో వెళుతున్నా కూడా ఈయన పూజ చేసే మూలారాముడు యొక్క విగ్రహాన్ని ఆయనతో పాటే తీసుకువెళ్ళడం ఆయనకు అలవాటు. తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ఆ ఊర్లో ఎక్కడైతే వాళ్ళు బస చేస్తారో అక్కడ పూజాది కార్యక్రమాలు అవన్నీ చేసి అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుగ్రహ భాషణం అంటే వాళ్ళని ఆశీర్వదించి ఆయన మూలారాముడి యొక్క పూజ చేసిన తర్వాత వచ్చే తీర్థ ప్రసాదాలు ఇప్పుడు ఆయనకి అలవాటు. మూలారాముడి మటుకు ఎప్పుడు తన చెంతే ఉండేవారు, ఆ మూలారాముడు ఎప్పుడు వదిలిపెట్టలే. అలాగా ఒకసారి హుబ్లీ ప్రాంతంలో, ఇదంతా కర్ణాటక, ఈయన కర్ణాటక చెందిన వ్యక్తి కాబట్టి కర్ణాటక ఆ చుట్టుపక్కల సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా ఈయన తిరుగుతూ ఉండేవారు. ఇది 16వ శతాబ్దంలో ఉన్నటువంటి మహాగురువు ఈయన, జగద్గురువు ఒక రకంగా చెప్పాలంటే. సాక్షాత్తు ప్రహ్లాదుడి యొక్క అవతారం కూడా చెప్పుకుంటారు, అలాగే వ్యాస భగవానుడి యొక్క అవతారం కూడా చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇది ఇలా సాగుతున్న సమయంలో హుబ్లీలో ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ హుబ్లీలో అక్కడ బస చేశారు రాఘవేంద్ర స్వామి. ఆ రాఘవేంద్ర స్వామి బస్సు మూలారాముడు యొక్క విగ్రహం ప్రతిరోజు ఆయన చెప్పుకున్నాం కదా, పూజాది కార్యక్రమాలు ఆయన పద్ధతిలో నిర్వహించి ఆ వచ్చినటువంటి ఆ భక్తులందరికీ కూడా అనుగ్రహ భాషం అంటే ఒక మంచి మాటలు చెప్పి ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థం ఇస్తూ ఉండేవారు. అలా ఇస్తున్న సమయంలో ఒక నవాబు దంపతులు, హుబ్లీ నవాబు దంపతులు అక్కడికి వచ్చి రాఘవేంద్ర స్వామి వారి దగ్గర అలా కూర్చుని తీర్థం ఇస్తుంటే పడి ఏడుస్తున్నారు, దుఃఖిస్తున్నారు ఈ నవాబు దంపతులు ఏడుస్తూ ఉంటే రాఘవేంద్ర స్వామి కరుణ కలిగి ఎందుకు ఏడుస్తున్నారు, ఏం జరిగింది అని అడిగాడు. ఆయన అడిగితే ఆ హుబ్లీ నవాబు దంపతులు ఏమన్నారంటే, మాకు ఒక్కగానొక్క కొడుకండి, వాడి పాము కరిచి వాడు మరణించాడు, ఇంకా మాకు దుఃఖం కాక ఏం మిగిలింది స్వామి అని చెప్పి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి కాళ్ళు పట్టుకుని ఏడ్చారు. అప్పుడు ఆయన కరుణ కలిగింది. తర్వాత ఎక్కడ ఏం చేశారు అంటే, ఆ శవాన్ని మేము మా పిల్లవాడి శవాన్ని ఖననం చేసామంటే సమాధి చేసి వస్తున్నామండి, ఎక్కడంటే ఆ పాము కరిచిన ప్రాంతానికి దగ్గరగానే చేసి వచ్చేసామండి అని చెప్పారు. వెంటనే ఈ రాఘవేంద్ర స్వామి నవాబు దంపతులు ఏం చెప్పాడు, ఆ సమాధిలోంచి ఇప్పుడే కదా మీరు ఆ శవాన్ని తీసుకుని ఇక్కడ రండి అని చెప్పాడు. ఎందుకు ఏం చెప్పారు తెలియదు, కానీ ఆ గురువు మీద, రాఘవేంద్ర స్వామి మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకంతో ఈ నవాబు తన భటులను పిలిపించి, స్వామి చెప్పారు కదా తీసుకురండి, ఏం చేస్తాడు ఏంటో ఆయనది అంత భారం అయింది అని చెప్పేసి చెప్తే వాళ్ళు ఆ సమాధిలో పూడ్చిపెట్టుకున్నట్టు ఆ బాలుడి శవాన్ని తీసుకొచ్చి రాఘవేంద్ర స్వామి వారి అక్కడ పడుకోబెట్టారు. ఈయన వెంటనే ఎక్కడైతే పాము కరిచిందో అక్కడ ఆ ప్రాంతంలో కొన్ని మంత్రించి, అక్షతలు మంత్రించి ఆ పాదం మీద ఎక్కడ కలిసి అక్షింతలు అక్కడ అలా పెట్టి ఇలా నొక్కి పెట్టాడు. వెంటనే ఎక్కడైతే ఆ పాము విషం కక్కిందో ఒక నల్లటి రక్తం లాంటిది ఒక ఆ పాదంలోంచి విషం అంతా బయటకు వచ్చింది. అక్షింతలు పెట్టేసరికి ఈయన ఎంతటి మహత్యం గల వ్యక్తి, ఈయన మహానుభావుడు, దైవాంశ సంభూతుడు. ఆయన ఎలా అయ్యేసరికి తర్వాత అలా చూస్తున్నారు అందరూ ఆశ్చర్యంగా, సంభ్రమాశ్చర్యం చూస్తుంటే ఆయన దగ్గర ఎప్పుడు తీర్థం ఉంటుంది కదా, ఆయన కమండలో తీర్థం తీసి ఆ శవం అంటే అలా చైతన్యం లేని ఆ బాలుడి శవం మీద వెళ్ళాడు. వెంటనే అలా నిద్రలోంచి మెలుగు వచ్చి లేచి కూర్చున్నట్టుగా ఆ నవాబు కొడుకు లేచి కూర్చున్నాడు. అమ్మా నాన్న అంటున్నాడు వాళ్ళని చూసి, నేను ఎక్కడున్నాను అన్నట్టుగా. వాళ్ళని కౌగులించుకుంటే ఇంకా వీళ్ళు నవాబు దంపతులకి అంతా ఇంత కాకుండా ఆ రాఘవేంద్ర స్వామి కళ్ళతో పాదాలు కడిగారన్నలో అతిశయోక్తి లేదన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం గ్రహించాలి, మరి నవాబ్ అంటే ముస్లిం మతస్థుడు కదా, మన రాఘవేంద్ర స్వామికి ఆ గురు రాఘవేంద్రుడికి అటువంటి మన పర తన అని భావాలు లేవు, మతపరమైనటువంటి భేదాలు లేవు. జగద్గురు అని ఇందాక అందుకే అన్నమాట. ఆ మాట ఆయనను నమ్మి ఆయన దగ్గరికి వస్తే విశ్వాసంతో తన దగ్గరికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే, ఏ మతం వాళ్ళైనా ఎవరైనా సరే, వాళ్ళకి స్థాయి భేదాలు, కులమత భేదాలు ఇవి లేకుండా ఎలాంటి ఆపద వచ్చినా, అంటే ఆఖరికి మిన్ను విరిగి మీద పడ్డమంటారు, అంటే ఆకాశం విరిగి మీద పడినా కూడా తనను నమ్మి వచ్చిన వాడికి ఖచ్చితంగా రాఘవేంద్ర స్వామి తను చేసే సాయం. ఇక్కడ చూశారు కదా, శవానికే ప్రాణం పోసాడు అనమాట.
చచ్చిపోయి ఆఖరికి సమాధిలో పాతి పెట్టినటువంటి ఆ సమాధిలో పాల్గొన్న ఆ బాలుడి శవాన్ని బయటికి తీసుకొచ్చి తన మంత్రశక్తితో, తన దైవిక శక్తితో, తన శక్తితో బతికించి ఆ పుత్ర శోకాన్ని నివారించి ఆ నవాబు దంపతులు పంపించాడు. అంతటి మహత్యాలను ప్రకటించారు. తర్వాత ఇదే విషయం చూస్తే ఒక రాఘవేంద్ర స్వామికి ఎంతోమంది భక్తులు మాట. ఇంకా ఆయన ఏంటంటే అంత నిత్యం రాఘవేంద్ర స్వామి అంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడే, సాక్షాత్ హనుమస్వరూపాన్ని కూడా భావించి చేసేవాళ్ళు చాలామంది భక్తులు. ఆయనకి అప్పటి నుంచి కోకులలు కొన్నారు ఎప్పటిదాకా కూడా. ఇప్పుడు కూడా మన మంత్రాలయం వెళ్తే ఆయన మధ్వాచార్యులకు సంబంధించిన దాంతో చేసే మధ్వాచార్యులకు శిష్య పరంపరలో నుంచి వచ్చిన ఆయన మధ్వ సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నటువంటి రాఘవేంద్ర మఠంలో ఈరోజు కూడా ఆయన సజీవ సమాధి అక్కడ ఉంటారు. ఆయన దగ్గరగా ఇంకా ఉన్నారు, ఇంకా ఆయన లీల చూపిస్తున్నారు అని ఎంతోమందికి అనుభవం, నమ్మకం కాదు, ఎంతోమందికి అనుభవంలో ఆయనని కొలిచి తరించేవాడు ఎంతోమంది ఉన్నారు, కోరికలు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. సరే ఒక్క లీల చెప్పి రాఘవేంద్ర స్వామి యొక్క ఇప్పుడు ప్రస్తుతాన్ని ముగిస్తాను. ఆదోని నవాబ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన సిద్ధికి అని చెప్పి సిద్ధి మన్సూద్ ఖాన్ ఆయన పేరు. ఆయన దగ్గర ఒక దివానుగా వెంకన్న అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. వెంకన్న ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని చూపించినటువంటి మహిమ చాలా. ఈ దీవాన్ అంటే ఆయన ఆస్థానంలో పనిచేసి ఒక మంత్రి లాంటి వాడు అనుకుందాం. ఈ నవాబ్ ఆస్థానంలో ఈ వెంకన్న అనేవాడు చాలా నిరక్షరాస్యుడు, అంటే అక్షరం ఒక్క రాదు, గొర్రెలు కాసుకునేవాడు. అంతకుముందు ఈ దీవాన్గా వీళ్ళ ఆస్థానం నవాబ్ ఆస్థానంలో రాకముందు గొర్రెలు కాసుకునేవాడు. ఈయన ఎప్పుడైతే రాఘవేంద్ర స్వామిని నమ్ముకుని ఆయన భక్తుడిగా చలామణి అవుతున్నప్పుడు ఆయన శక్తియుక్తుల వల్ల అతనిలో ఎన్నో శక్తులు వచ్చి ఆఖరికి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆదోని నవాబు గారి ఆస్థానంలో ఒక దీవాన్గా, చాలా దీవాన్ అంటే చాలా తెలివితేటలు ఉండాలి, చాలా సమయస్ఫూర్తి ఉండాలి. ఆ నవాబు ఆ సంస్థానాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఏంటి ఒక గొర్రెలు కాపరి కాసుకోవడం ఏంటి, దీవాన్గా ఆదోని నవాబు స్థానంలో తన తెలివితేటలతో అక్కడ చలామణి అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఈ ఆదోని నవాబుతో తన జీవిత చరిత్ర చెప్పుకున్నాడు. మాటలకు కబుర్లో అలా వ్యాహ్యాలకు వెళ్తుంటే ఆ వెంకన్న ఏంటి విశేషాలంటే, అయ్యా మీరు ఒక మాట చెప్తాను వినండి, మీరు నమ్మి తీరాలి. నేను ఒక నిరక్షరాస్యుడిని, గొర్రెలు కాపురుకుంటూ ఉండేవాడిని. నాకు రాఘవేంద్ర స్వామి, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహంతో నేను ఈరోజు మీ దీవానంలో ఈ స్థాయిలో ఉండగలిగాను. నాదంటూ ఏమీ లేదు, నాకు ఒక మొక్క అక్షరం కూడా రాదు అని చెప్పాడు. అది ఆదోని నవాబుకి అస్సలు నమ్మబోతావులే. వెంకన్న ఇంత తెలివైన వాడి నా ఆస్థానంలో నిర్వహిస్తున్నావు దివాన్ పదవి, నువ్వు నాకు కాకమ్మ కథ చెప్పకు, నేను ఇటువంటివి నమ్మను, నువ్వు తెలివైన వాడు అను, బాగుంది అది అని చెప్తే, లేదండి ఇది నాదేమీ కాదు, ఇదంతా నా గురు రాఘవేంద్ర స్వామి యొక్క అనుగ్రహ ఫలితమేనే ఈ విధంగా ఉండగలిగాను, అదంతా ఆయన చలవే అని చెప్పాడు. అయితే ఆదోని నవాబు నమ్మలేదు. సరే ఇప్పుడు మనం కావస్తే మనం వెళ్దాం స్వామివారి దగ్గరికి మంత్రాలయం అన్నాడు. నేనేంటి నవాబుని నేను వెళ్ళడం ఏంటి ఆ సన్యాసి దగ్గరికి, ఆ సాధువు దగ్గరికి అని ఆదోని నవాబు నమ్మకపోగా చాలా అహంకారంగా మాట్లాడి అతన్నే మనం పిలిపిద్దాం, రాఘవేంద్ర స్వామిని మనం పిలిపిద్దాం, నువ్వు నమ్మిన నీ గురు రాఘవేంద్ర స్వామి మనం పిలిపిద్దాం అని చెప్పి కౌరు పంపించాడు. సరే నవాబు చెప్పాడు కదా అని రాఘవేంద్ర స్వామి అంటే ఇతని యొక్క అహంకారాన్ని నిర్మూలించాలనే ఉద్దేశం కూడా కావచ్చు, దీవాన్ వెంకన్న కోరిక మేరకు, ఆహ్వానం మేరకు ఈ ఆదోని నవాబు ఆస్థానానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనకి ఈయనను అవమానించాలని పెట్టుకున్నాడు. అకారణంగా అసలు పిలిచినప్పుడు గౌరవించాలి, ఏ మతమైనా ఏ గురువైనా గౌరవించాలి. అలా కాకుండా ఆదోని నవాబు ఏం చేశారంటే ఈయన అవమానించాలని చెప్పి ఒక పాత్ర నిండా ఒక మాంసపు ముక్కలతో తయారు చేసిన ఒక వంటకం ఒకటి ఆ పాత్రలో పెట్టి దాని మీద ఒక గుడ్డ కట్టేసేసి ఈ పాత్రని, ఎందుకంటే ఈయన మడితో దడితో ఉంటాడు, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి, హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి, ఈ మధ్వ సాంప్రదాయాన్ని పాటించే గురువు, ఈయన ఈ మాంసం మొక్కలు అవి ముట్టుకోకూడదు, ఆయన తీసుకోకూడదు అనేది ఉద్దేశంతో సరే ఏమైతే అవుతుందని అంటే మన పరాభవం చేయాలి, అవమానించాలనే ఉద్దేశంతో ఒక పాత్ర నిండా నేను చెప్పాను కదా మాంసం మొక్కల పులుసు ఏదో తయారు చేసి దాని మీద మూతగా గుడ్డ కట్టేసేసి ఇచ్చాడు. ఈయనకి దివ్య దృష్టి ఉంది, ఈయన ఇందాక చెప్పుకుంటే దైవాంశ సంభూతుడు, అటువంటి ఈయన గ్రహించలేడా నవ్వుకొని అక్కడ అందు మీద కూడా ఆయన కమండలంలో ఎప్పుడు తీర్థం ఉంటుందిగా, ఆ తీర్థం ఇలా జల్లి అలా వాళ్ళ శిష్యులు పట్టుకున్నారు. ఇది మీకు సమర్పించారు నవాబు గారు, ఆదోని నవాబు గారు అని చెప్తే సంతోషం అన్నారు, చల్లగా ఉండండి అని చెప్పి ఇలాగ తీర్థం చిలకరించాడు ఆ గుడ్డపైన చేసిన తర్వాత లోపల దీవాన్ వెంకన్నకి బాధగానే ఉంది, ఇంకా తీసుకొచ్చి ఇలా అవమానిస్తున్నాడేంటి, తన గురు రాఘవేంద్ర తనకు సమస్తం ఆయనే అని చెప్పి. అప్పుడు దీవాన్ వెంకన్న పిలిచి ఈ మూత తీసి అన్నాడు. అతనికి తెలుసు దీవాన్ వెంకన్నకి నవాబు ఇలా చేశాడు, మాంసం ముక్కల వంటకం అందులో పెట్టాడు. స్వామి అన్నాడు,
ఆ మూత తొలగించి ఆ గుడ్డ కట్టిన గుడ్డ తీయన్నాడు. తీసి చూసేసరికి లోపల ఈ కలకండ అంటారు కదా, పటికి బెల్లం ముక్కలు ఉన్నాయన్నమాట. నైవేద్యంగా పెట్టిన పటికి బెల్లం ముక్కలు ఉన్నాయి. ఇక్కడ ప్రసాదంగా ఇవన్నీ అందరికీ పంచిపెట్టి వెంకన్న అని చెప్పాడు. ఆయన వేసింది ఏమిటి, మాంసం ముక్కలతో ఒక వంటకం ఏదో చేసి ఈయన అవమానించాలి అక్కడ వేసాడు. ఈయన తన మహిమతో ఆ మాంసం ముక్కలు లేవు, పులుసు లేదు, ఇంకోటి లేదు, పట్టికి కలకండ అంటాం కదా, కలాకండ ముక్కలు కనబడ్డాయి. అక్కడ వెంకన్నని పిలిచి, నువ్వేమి బాధపడకు వెంకన్న, నీ భక్తి నాకు తెలుసు, నీ నమ్మకం నాకు తెలుసు, ఈ కలాకండ ముక్కలు అందరికీ నైవేద్యంగా పంచిపెట్టు, ఇక మీ నవాబు గారు కూడా పంచిపెట్టు, కొంచెం బుద్ధి వస్తుంది అన్నట్టుగా చెప్పారన్నమాట. దాంతో చూసి ఆ ఆదోని నవాబు చాలా సిగ్గుపడి పశ్చాత్తాపడి, స్వామి మిమ్మల్ని ఎవరో గ్రహించలేకపోయాను, నా అహంకారంతో మిమ్మల్ని నేను అవమానించాను, క్షమించండి అని చెప్పి పాదాల మీద పడ్డాట. ఈ రకంగా ఇటువంటి మహిమలు రాఘవేంద్ర స్వామి జీవితంలో ఎన్నో. ఆయన జీవిత చరిత్ర విన్న మనం ఎలా అంటే పునీతులు అయిపోతాం అనమాట. ఆయన లీల విన్నా. ఎందుకంటే మన భారతదేశం ఆధ్యాత్మిక భూమి, ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, ఇటువంటి గురువులతో నడయాడిన భూమి. అటువంటి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన అంటే ఆయన సజీవ సమాధి అయినటువంటి ఆ రోజు, ఆ దినాన్ని ఆరాధనా దినోత్సవంగా అందరూ జరుపుకుంటారు. నేటికి ఆ సమాధిలోంచి ఆయన మనందరికీ సమస్యలకి సమాధానం చెప్తారు, మన సమస్యల్ని పరిష్కారం చూపిస్తారు, సమస్యలను తీర్చిపెడతారు, సహాయ సహకారం అందిస్తారని భక్తులందరికీ విశ్వాసం. కాబట్టి రాఘవేంద్ర స్వామి వారి లీలలు మరికొన్ని మరోసారి చెప్పుకుందాం. ఇప్పటిదాకా నాకు తెలిసిన కొన్ని విన్నాను. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే ఆ గురు రాఘవేంద్ర స్వామిని క్షమాపణ కొడుతూ, అలాగే భక్తులు కూడా మీరు విని తరించండి అని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః.